సార్ నమస్తే. నమస్తే సార్. సో మిమ్మల్ని మాకు ఆధునిక బాబా గురు మనీ గురువు ఇప్పుడు మాకు మాకు డబ్బులు సంపాదించాలని ఉంటుంది, ఎలా సంపాదించాలో తెలియదు. మీరు కొన్ని విషయాలు నాకు ఇంతకుముందు చెప్తుంటే నేను అసలు మతిపోయింది. నాకు ఏంటి ఇలా జరుగుతుందా అని ఎవరు చెప్పలే ఇంతవరకు. ఇలాంటి విషయాలు అంత అద్భుతమైన విషయాలు చెప్పారు మీరు నాకు. 10,000తో ఇప్పుడు మామూలుగా బ్యాంక్కి వెళ్తే ఏం చెప్తారు, నువ్వు 1,00,000 పెట్టు, 7.5 సంవత్సరాల తర్వాత 2 లక్షలు అవుద్దని చెప్తాడు. ఇక్కడ మనకు రూల్ ఆఫ్ 72 అని ఉంది సార్. అంటే మనకి ఏదైతే బ్యాంక్ నుంచి అంటే ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ లో మనం డబ్బులు పెట్టినప్పుడు ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ ఉంటుందో ఆ 72తో ఆ ఇంట్రెస్ట్ రేట్ ను డివైడ్ చేస్తే మనకు వచ్చేది వాల్యూ ఏదైతే ఉంటుందో సపోజ్ 6% అనుకుందాం. సో 72 6తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది సార్? 12. అంటే మీరు పెట్టినటువంటి పెట్టుబడి డబుల్ కావడానికి అంత టైం పడుతుంది అనమాట. అంటే 6% ఇంట్రెస్ట్ లో మీరు డివైడ్ చేస్తే మీరు కనుక ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ లో మీరు పెట్టుబడి పెట్టినట్లయితే మీకు డబుల్ కావడానికి 12 సంవత్సరాలు అనేది పడుతుంది. అంటే ఒక సింపుల్ ఫార్ములా అలాంటి పెట్టుకోవడానికి. మీరు చెప్పిన కొన్ని విషయాలు ఏంటంటే బజాజ్ కంపెనీ సార్ మీరు చెప్పారు, బజాజ్ ఫైనాన్స్ అనే బజాజ్ ఫైనాన్స్ ఇది 4 రూపాయల స్టాక్ ఏది చెప్పారు సార్? అదే సార్. 4 రూపాయలు పెట్టి కనుక కొనుంటే అప్పట్లో ఈ రోజు అది 8,200 8,000 సంథింగ్ ఉంది మనకు. ఏంటి సార్ ఇది? అంటే ఈ మ్యాజిక్ నిజంగా జరుగుతుందా? ఇదే సార్, ఇదే అంటే స్టాక్ మార్కెట్ అనేటటువంటిది సంపద సృష్టించడానికి ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి బంగారు గని, రైట్ సార్. కాకపోతే మనం దాన్ని అర్థం చేసుకోవాలి, మార్కెట్లో పెట్టుబడుల గురించి మనం అర్థం చేసుకోవాలి, తర్వాత మార్కెట్ గురించి తెలుసుకోవాలి, తర్వాత మనం ప్రాసెస్ ఏంటిది దాన్ని అర్థం చేసుకోవడం అనకండి, శిక్షణ తీసుకోవడం. శిక్షణ తీసుకోవాలి, నిజంగా చెప్తున్నా సార్. అర్ధరాత్రి గుణపాలు పట్టుకొని గుప్త నిధుల కోసం తవ్విన డబ్బులు అయితే రావు. రంగురాళ్ళ కోసం వెళ్ళినా, వజ్రాల వేటకి వెళ్ళినా, బంగారు వేటకి వెళ్ళినా కూడా మీరు చెప్పిన డబ్బులు రావు సార్. నాకు ఇంత ముందు చెప్పిన 4 స్టాక్స్ గురించి ఒక్కసారి చెప్పండి సార్, నాకు మళ్ళీ ఒక్కసారి సంతోషం అనిపిస్తుంది నాకు. సో ఇక్కడ ఏంటంటే జనరల్ గా ప్రజలు మళ్ళీ ఇప్పుడు ఈ స్టాక్స్ పేర్లు తెలుసుకొని పొరపాటున వెళ్ళి ఇన్వెస్ట్ చేయకుండా చెప్పండి. అందుకోసము ఫస్ట్ ఏంటంటే మనం ఒకటి డిస్క్లైమర్ సార్, ఎక్కడైనా డిస్క్లైమర్ మనం ఎక్కడైనా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ సెక్యూరిటీస్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్స్. సో కైండ్లీ రీడ్ ఆల్ ద డాక్యుమెంట్స్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. ఇదైతే 100% ఫస్ట్ మనం తీసుకోవాలి. అంటే ఇప్పుడు సార్ చెప్పబోయేవి పాత సక్సెస్ స్టోరీ, ఇవే నిజం అనుకుని ఇప్పుడు పెట్టారు, అటువంటి పనులు చేయకూడదు. ఒకటి ఫస్ట్ పాయింట్ ఏదంటే ఒకటి ఏంటంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు ఎప్పుడు కూడా మార్కెట్ రిస్క్ అనుగుణంగా ఉంటాయి కాబట్టి మనం పూర్తి డాక్యుమెంట్స్ చదివి అర్థం చేసుకున్న తర్వాతే మనం ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి. ఇది ఫస్ట్ 100% పాటించాల్సిన ప్రాథమిక సూత్రం సార్. ఇప్పుడు ఏంటంటే సార్ మనకు బేసిక్గా స్టాక్ మార్కెట్లో అనేటటువంటిది ఫస్ట్ మనకు నాలెడ్జ్ ఉందనుకోండి, మంచి నాలెడ్జ్ కనుక డెవలప్ చేసుకుంటే చాలా సింపుల్ టెక్నిక్స్ మనం పాటిస్తూ కూడా ఈ రోజు ఏంటంటే టెక్నాలజీ ఎంత విస్తృతం అయిపోయిందంటే సార్, ఒరిజినల్గా మనం ఏదైతే కనుక కంప్లీట్ రీసెర్చ్ మనమే చేసుకోవాలో, మనమే క్యాలిక్యులేషన్స్ చేసుకోవాలో అవన్నీ ఏం లేకుండా మనకు ఆ సమాచారాన్ని అందించేటటువంటి వేరియస్ టూల్స్ ఉన్నాయి, ప్లస్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఈ విధంగా రకరకాలుగా ఇన్ఫర్మేషన్ మనకు కావాల్సిందంతా కూడా ఏంటంటే మనకు మార్కెట్ పట్ల అవగాహన ఉండాలా, స్టాక్ పట్ల అవగాహన ఉండాలా, ఈ సమాచారాన్ని మనం ఏ విధంగా ఇంటర్ప్రిట్ చేసుకోవాలా అనేటటువంటి శక్తి మనకుంటే మంచి మంచి స్టాక్స్ను ఐడెంటిఫై చేయడానికి మనకు సులభం అవుతుంది సార్. అయితే ఇక్కడ ఇంకొక సమస్య ఉంది సార్, టూ మెనీ టూల్స్ అయినాయి. అంటే స్టాక్ మార్కెట్ గురించి చెప్పడానికి కొన్ని వందల వెబ్సైట్లు, వందల టూల్స్. ఈ మధ్య ఒక టూల్ వచ్చింది, మీరు డబ్బులు వేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుందో కూడా ఎక్కడ పెట్టలో కూడా అదే చెప్పొద్దంట. ఓకే, కరెక్ట్. మీరు అన్నటువంటిది ఏంటంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకొని అని రకరకాలుగా వస్తున్నాయి సార్. బేసిక్గా ఏంటంటే మనము కొన్ని మంచివి అంటే ఓవర్ ఎక్స్పీరియన్స్ మనం నేర్చుకుంది ఇదే కదా, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఏదైతే ఎక్స్పీరియన్స్ నేర్చుకున్నామో వాటిని మనము ఇంతవరకు మనం కూడా ఆచరిస్తూ వచ్చాం. కాబట్టి మిగతా ఎన్ని టూల్స్ ఎలా ఉన్నాయనేటటువంటి పక్కన పెడితే మనకు మినిమం రిక్వైర్డ్ టూల్స్ ప్లస్ మినిమం రిక్వైర్డ్ వెబ్సైట్స్ మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాయి వాటి గురించి మనం తెలుసుకొని వాటిని సమర్థవంతంగా కనుక మనం వినియోగించుకోగలిగితే మంచి స్టాక్స్ని ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్లు కూడా మనం ఫస్ట్ స్టాక్ మార్కెట్ యొక్క పవర్ అర్థం చేసుకోవాలి సార్. అది ఇంపార్టెంట్. ఎందుకనంటే మనము కనీసం మినిమం పెట్టుబడులు కూడా పెట్టి మంచి కంపెనీలను ఐడెంటిఫై చేసుకొని వాటిలో ఇన్వెస్ట్ చేసి ఒక లాంగ్ టర్మ్కు మనం ఆ కంపెనీతో పాటు స్టే చేయగలిగితే
ఆ కంపెనీ లాంగ్ టర్మ్లో గ్రో అయ్యే విధంగా, అంటే కంపెనీ గ్రోత్తో పాటు మనం కూడా గ్రో అయ్యే విధంగా ఉండగలిగితే కనుక అద్భుతమైనటువంటి సంపద సృష్టిస్తుంది అనే దానికి ఎన్నో కంపెనీలు ఉదాహరణ ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఎన్నో కంపెనీలు రాబోతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్లు కూడా మనం అనుకున్నట్లయితే 1998లో ఒక కంపెనీ ఐపీఓకి వచ్చినప్పుడు, ఎందుకంటే పేర్లు ఎందుకు మనం స్పష్టంగా చెప్పడం లేదంటే మిగతా వాళ్ళు రాంగ్ గైడెన్స్లో ముందుకు పోకుండా ఉండడానికి, రైట్. ఒక కంపెనీలో 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టినట్లయితే ఒకే ఒకసారి ఆ కంపెనీని 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టేసేసి అట్నే ఉండిపోయినట్లయితే ఈ రోజు దాని విలువ 18 కోట్ల రూపాయలు ఉంది. ఒక్క సింగిల్ ఇన్వెస్ట్మెంట్ 10,000 రూపాయలు. ఇది స్టాక్ మార్కెట్ యొక్క పవర్ సార్. మన పనులు మనం చేసుకోవచ్చు, మన ఉద్యోగాలు మనం చేసుకోవచ్చు, మన ఇవన్నీ, రైట్. అదే విధంగా తర్వాత 2007, 2008లో ఇంకొక కంపెనీ స్టాక్ మార్కెట్కి వచ్చినప్పుడు 1,00,000 రూపాయలు కనుక మీరు పెట్టుబడి పెట్టినట్లయితే దాన్ని కూడా ఈరోజు 15 నుంచి 18 కోట్ల రూపాయల విలువ ఉంది. అమ్మకుండా కోట్లు, రైట్. సో అంటే స్టాక్ మార్కెట్ అనేటటువంటిది అర్థం చేసుకున్న వాళ్లకు, దాని గురించి నాలెడ్జ్ పెంచుకున్నటువంటి వాళ్లకు సరైనటువంటి స్టాక్స్ను ఎంపిక చేసుకొని సరైనటువంటి ప్రైస్లో, ఇప్పుడు 2-3 థింగ్స్ ఇంపార్టెంట్. స్టాక్ మంచిది ఉండాలి, ప్లస్ దాన్ని ప్రైస్ మీరు ఎంటర్ అయ్యేటటువంటి ప్రైస్. పూర్వకాలంలో అభిమన్యుని మాదిరి యుద్ధంలోకి పోవడం తెలిసి మళ్ళీ బయటికి రావడం తెలియకపోతే కూడా అందరి విషయంలో జరిగేది అది ఎగ్జాక్ట్గా. సో మనకు ఓవరాల్గా నాలెడ్జ్ ఉండాలి. తర్వాత మనం ఏదైతే పోర్ట్ఫోలియో ఈ విధంగా స్టాక్స్ పెట్టుకొని పోర్ట్ఫోలియో డెవలప్ చేస్తామో ఆ పోర్ట్ఫోలియోని రెగ్యులర్గా మానిటర్ కూడా చేసుకోవాలి. ఎందుకనంటే కంపెనీలో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు రేపు ఉండకపోవచ్చు, రైట్. తర్వాత మార్కెట్లో ఉన్నటువంటి మార్కెట్ డైనమిక్స్ కూడా మారుతూ ఉండొచ్చు. తర్వాత ఆర్థిక రాజకీయ పరిస్థితులు మారిపోవచ్చు. సో అంటే స్టాక్ మార్కెట్లో ఏంటంటే ప్రతి ఫ్యాక్టరు దీని మీద ప్రభావం చూపిస్తారు, కరెక్ట్. సో వీటికి సంబంధించిన మనకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉందనుకోండి, అప్పుడు మనం పెట్టినటువంటి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటూ ఒకవేళ ఎగ్జిట్ కావాల్సిన పరిస్థితులు ఏమన్నా ఏర్పడ్డాయా అని కూడా చూసుకొని సరైన టైంలో మనం ఎగ్జిట్ అయినా కానీ మన సంపదను మనం కాపాడుకోవచ్చు. లేదంటే లాంగ్ టర్మ్ వరకు అట్నే మనం కంటిన్యూ కావచ్చు. సార్ అంటే ఒక 1,00,000 రూపాయలు, ఒక 10,000 రూపాయలు పెట్టి 18 కోట్లు 25 కోట్ల సంపదను సృష్టించవచ్చు. ఇంకా మీకు ఇంకోటి చెప్తే మీరు ఇప్పుడు షాక్ అయిపోతారు. 1981లో ఒక కంపెనీ వచ్చింది. 81లో ఐపీఓ అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు మనం ఐపీఓ అని అంటాం, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. అంటే సో అప్పుడు కనుక ఒక 10,000 రూపాయలు ఎవరైనా ఇన్వెస్ట్ చేయడమో లేదంటే ఒక 100 షేర్లో కొనుక్కున్నారు అనుకోండి దాంట్లో, రైట్. ఈరోజు దాని విలువ ఎంత ఉండొచ్చు అని మీరు ఒకసారి ఆలోచిస్తే, ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ మీద మీరు కొన్ని కోట్ల వరకు వెళ్ళగలుగుతారు, అంతే కదా, దీన్ని బేస్ చేసుకొని, రైట్. కానీ గుండెపోటు వచ్చేది. సో మైండ్ బాగ్లింగ్ ఏంటంటే సార్, ఆ కంపెనీలో 10,000 రూపాయలు 1881లో పెట్టినటువంటి వ్యక్తి, 1981లో పెట్టినటువంటి వ్యక్తి ఈ 42-44 ఏళ్ల కాలంలో అట్నే కనుక ఉండినట్లయితే దాన్ని ఈ రోజు దాని విలువ 1,265 నుంచి 1,500 కోట్ల మధ్య ఉంది. ఇది స్టాక్ మార్కెట్ యొక్క అద్భుతమైనటువంటి శక్తి.